City Cable. ఎన్నికల్లో తమకు ఓటు రాలేదని ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటూ పోలీస్ స్టేషన్ వరకు ఫిర్యాదు వరకు వెళ్లింది ఓ వ్యవహారం. తాండూరు పట్టణ బీఆర్ఎస్ నాయకులు ఇర్షాద్ మీడియా సమావేశం నిర్వహించి స్థానిక కౌన్సిలర్ మమత భర్త నాగు కొందరిని బెదిరిస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా నేడు గురువారం మాకు ఏమీ తెలియదు, అనవసరంగా ఇర్షాద్ మమ్మల్ని ఇలా వాడుకున్నారని కౌన్సిలర్ మమత భర్త నాగు ఎవరిని బెదిరించలేదని, ఇదంతా బీఆర్ఎస్ నాయకులు ఇర్షాద్ చేశారని ఫిర్యాదు చేసిన సావిత్రమ్మ మీడియాకు తెలిపారు. ఇదే విషయంలో తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబీబుల్లా మాట్లాడుతూ చిల్లర రాజకీయాలు చేయరాదని, హుందాగా వ్యవహరించాలని ఇర్షాద్ ను కోరారు. 4 సంవత్సరాలు మీకు ప్రజలు అధికారం కట్టబెట్టారని, మీరు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కనుక కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని, చిల్లర రాజకీయాలు చేయరాదని ఇర్షాద్ ను హెచ్చరించారు. ప్రజలకు నమస్కారాలు. నేను 7వ వార్డు కౌన్సిలర్ మమత భర్తని. నిన్న ఇర్షాద్ అనే ఒక బీఆర్ఎస్ నాయకుడు 7వ వార్డు ఇన్ఛార్జ్ అని చెప్పి నాపై లేనిపోని ఆరోపణలు చేసిండంట. అయితే నువ్వు ఆరోపణలు చేసే ముందు నీ చరిత్ర తెలుసుకో. ముందు అధికారులను బ్లాక్మెయిల్ చేసేటటువంటి వ్యక్తివి నువ్వు, గుణం నీది. నువ్వు ఎవరెవరి దగ్గర ఏ అధికారుల దగ్గర ఏమేమి మోసాలు చేసినావో, మోసాలకు పాల్పడ్డావో తెలుసుకో. ముందు లేనిపోని ఆరోపణలు చేస్తే ఖబర్దార్ బిడ్డ ఇర్షాద్, గుర్తుంచుకో. నీ ఇన్ని రోజులు నీ అధికారం ఉంది, ఎమ్మెల్యే ఉండు, నువ్వు ఇన్ఛార్జ్ ఉన్న అధికారం మాది ఉంది అని ఆటలు సాగించినావు. ఇకపై నడవై నీ ఆటలు. నువ్వు అధికారులను భయపెట్టినట్లు ప్రజలను భయపెట్టలేవు. నువ్వు ఏడాది క్రితమే ఒక ఆర్పి అనే మహిళను కూడా చాలా వ్యక్తిగతంగా ఆడవారికి మర్యాద గురించి తెలుసుకో అంటున్నావు కదా. నాకు ఆయన ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉంటారు, అమ్మ లేదా, భార్య లేదా, చెల్లెలు లేదా అంటున్నావు కదా. ముందు నువ్వు తెలుసుకో. మళ్ళా నువ్వు ఒక లేడీ మహిళా ఆర్పిని ఎంత వేధించినావో, నువ్వు తాండూరులో షాయిపూర్లో ఒక మేస్త్రి భార్యని ఎవరెవరిని ఎంత వేధించినావో నువ్వు తెలుసుకో. నీ చిట్టాలన్నీ బయట పెట్టాలా? చెప్పు మరి. నువ్వు ఏమేమి అక్రమాలకు పాల్పడ్డావో, ఎవరెవరి దగ్గర ఏమేమి ఉసుళ్ళకు పాల్పడ్డావో. నువ్వు అది మా కాలనీ గురించి ఏం చెప్తావు? నువ్వు కౌన్సిలర్ నిలబడాలి, 3.5 సంవత్సరాలు ఆయన వచ్చి పాకలాడుతున్నావు. ఓ 4 ఇండ్లలో వేసుకొని నా ఎంత వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అలా 4 ఇండ్లతోనే డబ్బులు ఇచ్చి ఆశ చూపి కూసబెట్టి వేరే పని ఉంది దాన్ని రండాక అని చెప్పి ఇంటి దగ్గర పిలుచుకొని ప్రెస్ మీట్ పెడితే సరిపోతుందా? నువ్వు అంటే కాంప్లీట్ అని. ఇంకోటి ముఖ్యంగా చెప్తున్నా నీకు, మా మైనార్టీ సోదరిమణులని మళ్ళీ పోలీస్ స్టేషన్ రమ్మని పిలుస్తున్నావు అంట. నాకు क्या है हमारे बुला रहा, घर का नहीं बोलता, घर का नहीं के बाद पुलिस स्टेशन जाएंगे चलो बोलता, एक छोटा कंप्लेंट है देंगे चलो बोलता. అది పద్ధతి కాదు. మహిళలను తీసుకురాకు. ఇప్పుడు నేను పెట్టాలంటే నా దగ్గర 50 కాదు 100 మంది మహిళలను కూర్చోబెట్టి నేను కూడా పెడుతుంటే. మహిళలను ప్రెస్ ముందుకు తీసుకురావద్దు. నీ ఇంట్లో లేడీస్ ఉన్నారు, నా ఇంట్లో లేడీస్ ఉన్నారు, కానీ మహిళలను ఎందుకు తీసుకొస్తావు నువ్వు? మళ్ళీ నువ్వు అట్లా మహిళలతో ఏదైనా చేయాలనుకుంటే ఓకే, ఉమెన్స్ చైర్మన్ గా నువ్వు నేను గిట్ట సహకరిస్తా దానికి. కాలనీలో నువ్వు 3.5 సంవత్సరాల ఆయనకి తిరగబట్టి ఏదో కౌన్సిలర్ కావాలని కౌన్సిలర్ ఆశకి తిరుగుతున్నావు నువ్వు. అంతకుముందు నా తండ్రి ఈ కాలనీకి ఎంత సేవలు చేసిండో నీకు తెలుసా? 2001 నుండి మేము ఉన్నాం ఈడ. 16-17 కరువు కాలం వచ్చింది, వర్షాలు లేక తల్లడిల్లిండ్రు. అప్పుడు మా సొంత డబ్బులతోని 3 ట్రాక్టర్లు కొనుగోలు చేసి వాటర్ సప్లై చేసి ఎంత వాటర్ సప్లై చేసినాం తెలియదా కాలనీ ప్రజలకు? అందుకే మొన్న మేము ఎట్లా భయప్రాంతాలకు గురి చేసింటే, మళ్ళా మొన్న ఎలక్షన్ల 300 పైచీలకు మెజార్టీ ఎందుకు ఇస్తుంది ప్రజలు? మేము డామినేషన్ చేసింటే అది నువ్వు జీర్ణించుకోలేక మేము రాజకీయంగా ఎదుగుతున్నామని చెప్పేసి నువ్వు ఆరోపణలు చేస్తున్నావు. అవి మంచిగా బిడ్డ, జాగ్రత్త, ఖబర్దార్. నిన్న కూడా నువ్వు మళ్ళా మా కాలనీ మహిళలకు పనుంది మాట్లాడదాం రండి, ఎలక్షన్ ఎట్లా జరిగింది, మనం ఏడమైనస్ అయినా మన ఇంటికి పిలిపించుకొని ఇట్లా కంప్లైంట్ ఇద్దామక్క మనము అని వాళ్ళకు డబ్బులు ఆశ చూపించి ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టినామంట. ఆ మహిళలే నా దగ్గరికి ఈరోజు ఉదయం ఇంటికి వచ్చిండ్రు ఇద్దరేమో ఫోన్ చేసిండ్రు, అమరకి ఐసా బులాకి ఐసా కరా అని. అయితే నువ్వు ఇట్లా చేయడం మంచి పద్ధతి కాదు. నీకు ఎన్టీఆర్ కాలనీ మీద అంత ప్రేమ ఉంటే మళ్ళీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్న గారు ఎన్టీఆర్ కాలనీలో 75 గజాలు 75 ప్లాట్లు చేసిండు కదా. అందులో కనీసం నీ ఎంట ఉండేటోళ్ళకన్నా ఒక్క ప్లాట్ అని ఇప్పించినావా? కనీసం భర్త లేని వాళ్ళకన్నా వికలాంగుల కన్నా 75 ప్లాట్లలో ఒక్క ప్లాట్ అన్నా. నువ్వు పబ్లిక్ ఏదైనా చేయాలనుకుంటే అది చేయి ముందు. కానీ అధికారులను భయపెడతా నేను
అట్లా చేస్తా ఇట్లా చేస్తా, నేను ఈడ గత సంవత్సరం ఓడిపోయినా ఈ సంవత్సరం ఇల్లు కట్టుకున్నా, నాకు గెలిపిండి అని వేడుకుంటున్నావు. అదేమన్నా పని చేసుకో, దా ఇన్నే కాలనీ మధ్యలో ప్రజల మధ్యలో ఇక్కడ గుడి కాన్నో మస్జిద్ కాన్నో జెండా కట్ట కాన్నో కూర్చున్నాము, చర్చిద్దాము, చర్చకు సిద్ధం ఉంటే దా, నేను సిద్ధం చర్చకు. అదే మహిళల్ని అందరినీ కూర్చోబెట్టి ఎవరేం చేసిండ్రు కాలనీకి, ఎవరేం చేస్తలేరు, నాకు ఏమైనా భయప్రాంతాలకు గురి చేస్తాడా లేదా, ఒకవేళ భయప్రాంతాలకు గురి చేస్తే 300 పైచలకు మెజార్టీ ఎట్లా ఇస్తారు నాకు? మేము ప్రేమతో ఉంటాం, ప్రజల మధ్యలో ఉంటాం. మాది రాజకీయ చరిత్ర. మా నాయనమ్మ మాది వడ్చెల్ల గ్రామం సొంతం, రాజకీయ చరిత్ర మాది. మా నాయనమ్మ 2 సార్లు సర్పంచ్ అయింది, ఒకసారి ఏకగ్రీవంగా అయింది ఓటింగ్ లేకుండా, ఇంకోసారి ఓటింగ్ ద్వారా అయింది. ఇక్కడ నా తండ్రి ఎంత సేవలు చేసిండో ఎన్టీఆర్ కాలనీకి, మా మస్జిద్ కట్టేటప్పుడు కానీ మందిర్ కట్టేటప్పుడు కానీ, రాయల్ కాంట సేట్ వాళ్ళకి అడుగు, నీకాడ ఏం గతి లేకని ఆ వార్డులకి ఎవరు డేకనే ఈడికొస్తావు మళ్ళా అక్కడ 7 స్టార్ కుర్సీ సెట్ ఉన్నాడు, ఆ కుర్సీ సెట్ ఇంటికాడ స్ట్రీట్ లైట్లు వేయమంటే అక్కడ స్ట్రీట్ లైట్ వేయలేవు. ఆడ నీ ఇంటి అసెన్ నగర్ లో నీ ఇంటి ముందరే స్ట్రీట్ లైట్ వేసుకున్నావు. ఇక్కడ ఎన్టీఆర్ కాలనీ నువ్వు కొత్తగా నిర్మించే ఇంటి దగ్గరనే ఈడ స్ట్రీట్ లైట్ వేసుకున్నావు. నువ్వు ప్రజలకేం సేవ మేలు చేసినట్లే. ఇక అందుకే రాజకీయంగా సేవలు చేద్దాం అనుకున్నప్పుడు మన ఇళ్ళ దగ్గర ఏం చేసుకోవద్దు. నీ ఇంటి దగ్గర రోడ్ వేసినావు, హనుమాన్ మందిర్ వరకు నేనే ఇప్పించిన రోడ్డు కౌన్సిలర్ కొత్తగా అయినప్పుడు. అది రోడ్ కంటిన్యూ చేయంటే ముఖాలు చూసి తుకుడలు రోడ్లు వేసినావు. ఆడనే నువ్వు దెబ్బతిన్నావు. మొత్తము కాలనీ ప్రజలే అంటున్నారు అంతా ముఖాలు చూసి రోడ్లు వేసిండని. నువ్వేమైనా అభివృద్ధి తెచ్చేది ఉంటే తెచ్చి చేసేది ఉంటే ఇంకా తుకుడలు రోడ్లు వేసి డెవలప్ కరా అంటే క్యా డెవలప్ కరా అది చెప్పు. ప్రజల మధ్యలోకి వచ్చి నువ్వు చర్చకు వస్తావా? దా సిద్ధం కూర్చుందాం, ఏడ్నాం కాలనీకే దా, ప్రజల మధ్యలో కూర్చుందాం. చెప్పమ్మా. గెలిచినాక వీళ్ళ ఫ్యామిలీ ఏమి అనలేదు, కానీ వీళ్ళు ఎంట తిరిగేట మనసులే నాకు అన్నావు. నాకు అదొక్కటే బాగుంటుంది, కానీ వీళ్ళ ఫ్యామిలీ అయితే ఎవరు ఏమనలేదు. వీళ్ళు వెనక తిరిగేటోళ్ళు అన్నారు, వెనక తిరిగేటోళ్ళు అన్నారు, కానీ వీళ్ళ ఫ్యామిలీ అయితే నాకు ఏమనలేదు, ఎవరేమనలేదు. నాకు వాళ్ళు కౌన్సిలర్ భర్త మమత మామ నాకు ఎవరు అనలేదు, ఎవరేమనలేదు. మళ్ళీ నువ్వు నేను పోలీస్ స్టేషన్ పోయినావు కదా, నేను పోలీస్ స్టేషన్ పోలేవా? ఇంటి దగ్గర పోయినా, వాళ్ళు ఎందుకంటే రమ్మన్నారు ఇంటి దగ్గర అంటే పోయినా అంతే, కానీ నేను పోలీస్ స్టేషన్ కు అక్కడిక్కడ నేను పోలేవా? अब ये स्टार्टिंग है, अभी 1 हफ्ता नहीं हुआ। ये जो कंप्लेंट्स आ रहे हैं, हम अभी भी खबरदार कर रहे हैं कि आगे चलकर कोई भी कांग्रेस पार्टी की तरफ आंख उठाकर देखेगा तो उसे बख्शने वाले नहीं है। जो कुछ भी रहेगा हम बराबर एक्शन लेंगे और उनको ऐसा सबक सिखाएंगे कि आइंदा कोई गलती ना करे। जय हिंद, जय कांग्रेस। नमस्ते, आदाब, गुड इवनिंग। कल जो इरशाद साहब ने इल्ज़ामात लगाए हैं जो कि उनकी गली के कुछ लोगों को लेकर, उस पर सरासर जो है ना कांग्रेस पार्टी और हमारे कांग्रेस लीडर्स इसको कतई जो है ना बर्दाश्त नहीं करेंगे। क्योंकि इससे पहले 4 साल से जब आपकी रूलिंग थी, आप क्या करें, आप कुछ भी नहीं कर सके। आप कुछ नहीं करने की वजह से ही जो है ना आज आवाम जो है ना चेंज करके आपको कांग्रेस पार्टी को जो है ना सपोर्ट करके उनको जो है ना इख्तिदार में लाई है। हम आपको एक ही बात कह रहे हैं, ये जो चिल्लर कामा कर रहे हैं ये मत करिए आप, क्योंकि आने वाले दिनों में कांग्रेस जो है ना बहुत सारे काम लेके आई है, बहुत सारे जो अपने को खतकाल है उस पर जो है ना काम करने वाली है। ये जो चिल्लर कामा कर रही है छोड़ दीजिए। जो इससे पहले भी जो आप करे हैं सब रजिस्टर ऑफिस में जो कामा करके जो है ना पूरा तांडुर का माहौल खराब कर दिए। आज पूरे के पूरे जितने भी रियल एस्टेट के जो आदमियां हैं आज सब परेशान है, सिर्फ और सिर्फ किसकी वजह से? आपकी वजह से। आप जो है ना तांडुर का माहौल खराब कर रहे हैं और अभी भी खराब कर रहे हैं। तो आपसे हम अदबन गुजारिश भी कर रहे हैं और रिक्वेस्ट भी कर रहे हैं कि ऐसे आने वाले आइंदा दिनों में ऐसे काम मत करिए आप। जय हिंद, जय कांग्रेस। अम्मी का नाम आया हमारे अभी तभी मिल के, अच्छा, तो अम्मी का हमारे घर के सामने आके ना बोलना, मतलब कुछ बोले नहीं करे नहीं, बस इतना ही। तो अम्मी का नाम आया खाली बस। नहीं नो डराए का थे ना तुम्हारे घर के सामने आइस नहीं ना कोई भी नहीं है, कोई भी है नहीं, लुली पकड़ा कुछ भी नहीं है। फिर तुम लोगों को डराए बोल के पुलिस स्टेशन में तुम लोगों के वो नाम लिखा है ना वहाँ पे? भी नहीं है, वीडियो देख के मालूम है मेरे। अच्छा, क्या बोल के? अच्छा, कोई डराए नहीं? उन भी घर के सामने नहीं, क्या बोला था, प्रॉब्लम क्या था, मेरे घर वाले को दवाखाने में थे, बस वो प्रॉब्लम दवाखाने में था। अब वीडियो देख के यहाँ पे आया हूँ। कौन है दवाखाने में? हमारे घर वाले। ऐसा? अच्छा, तो तुम लोग नहीं है यहाँ पे? यहाँ थे थोड़ी दिन से यहाँ पे। अच्छा, अब देखो मतलब क्या कुछ काम रहा तो उस काम से काम करते बस कुछ नहीं और नहीं। क्या होता खाली अम्मी का नाम आया था, वीडियो देख के आया हूँ बस। अच्छा, क्या बोल के अम्मी के नाम? अभी था बोल के लास्ट में, तो मैं कहीं ऐसा कुछ नहीं आता ना करना। कब है ये नाइट में आता मेरे। అందరికీ నమస్కారం. నా పేరు ఇర్షద్. నేను
బీఆర్ఎస్ పార్టీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ని, వార్డ్ నెంబర్ 7 ఇన్ఛార్జ్ని, పార్టీ ఇన్ఛార్జ్ని. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ప్రజల తీర్పుని మేము గౌరవిస్తున్నాము. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా ఇదే విషయం చెప్పిండ్రు. ప్రజల తీర్పుని మేము గౌరవిస్తున్నామని ఆయన కూడా చెప్పిండ్రు. అదేవిధంగా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన మనోహర్ రెడ్డికి ఖచ్చితంగా మా సహకారం ఉంటుంది. మీరు తాను డెవలప్మెంట్ చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా వార్డ్ నెంబర్ 7లో అక్కడి కౌన్సిలర్ భర్త బాతుల నాగు అనే వ్యక్తి కొంతమంది మహిళా కార్యకర్తల ఇంటికాడికి పోయి 3 తారీఖు నాడు గెలిచిన రోజు టపాకులు కొట్టి, టపాకులు తీసుకొని అంటబెట్టి వాళ్ళ ఇండ్ల లోపల వేసి మహిళా కార్యకర్తలకు పోయి, మా కార్యకర్తలకు పోయి ఘోరంగా తిడుతూ, అవమానపరుస్తూ, కార్యకర్తలకు చీరలిప్పి కొడతాం ఘోరంగా తిడుతూ, వాళ్ళ అవమానంగా, వాళ్ళ హీనంగా, ఒక ప్రజలు వినేటట్లుగా వాళ్ళకి అవమానించిండు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. ఈరోజు మా ఎమ్మెల్యే కూడా ఇంతకుముందు మా రూలింగ్లో ఉన్నాడు, కానీ హుందాగా రాజకీయం చేసిండు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా ఎప్పుడు వచ్చినా పార్టీలకు అతీతంగా పనిచేసిండు. ఇప్పుడు ఉన్న మీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పోయి మాజీ సీఎం కేసీఆర్ని కూడా కలుసుకోవడం జరిగింది. అది మానత్వం. నేనేమంటున్నా అంటే రాజకీయం శాశ్వతం కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గెలుపోవడం సహజం. రేపటి రోజున మేము గెలుస్తాం, తర్వాత నువ్వు గెలుస్తావు, ఇది కామన్. కానీ నమస్తే ఆడుకుంటాలి. కానీ ఇది ఎంత ఘోరంగా నువ్వు ఆడవాళ్ళకి పోయి నువ్వు ఎంత అవమానపరుస్తున్నావు ఒకసారి నువ్వు సొంతంగా ఆలోచించుకోవాలని నేను అడుగుతున్నాను. నీ ఇంట్లో కూడా అక్కలు ఉంటారు, మీ ఇంట్లో కూడా భార్య ఉన్నది, మీ ఇంట్లో కూడా అమ్మ ఉన్నది. ఈ విషయం తెలుసుకోవాలని నేను చెప్తున్నాను మీడియా ముఖంగా. ఒకటి చెప్తున్నా, నువ్వు వాడిని డెవలప్మెంట్ చేయి, మేము కూడా నీకు సహకరిస్తాం. కానీ ఈ విధంగా రౌడీ రాజకీయాలు చేసినావు అనుకో, రాబోయే రోజుల్లో నీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తున్నా. నీ రౌడీ రాజకీయము నువ్వు ఎవరెవరిని బెదిరిస్తున్నావో అందరు ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో నీకు వాళ్ళందరూ కలిసి గుణపాఠం తెలుపుతారు నీకు. నువ్వు పిల్లల్ని తాపి రోడ్ల మీద 2 గంటల 3 గంటల వరకు మా కార్యకర్తల చుట్టుపక్కల తిప్పుతున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది రాత్రి నేను 8 గంటలకు ఎన్టీఆర్ కాలనీ నేను వస్తే కారు నిలబడితే నా ఇంట నిలబడి బాలమని వాళ్ళ ఇంటికాడ వచ్చి గడ్డపాల తీసుకొని నన్ను దింపుతాను నాకే చెప్తావాను. ఇది పరిస్థితి. అయితే ఒక బీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా ఉండి నేను వార్డ్ ఇన్ఛార్జ్గా నేను వస్తే నాకే నువ్వు ఇట్లా చెప్తున్నా అంటే మా ఇంట్లో ఉన్న కార్యకర్తలకు నువ్వు ఏ విధంగా చెప్తావో మాకు అర్థమవుతున్నది ఈ పరిస్థితి. ఒక్కొక్క కార్యకర్తలు ఇంట్లోకి పోయి భయబాధలు గురి చేస్తున్నారు. వాళ్ళ భర్తలు కొడతామని చెప్తున్నారు. వాళ్ళ కొడుకులకేమో ఇప్పుడు వీరు పోలీస్ స్టేషన్లో పొద్దుగాల పోయి కాంప్లైంట్ ఇచ్చారు. కాంప్లైంట్ ఇస్తే వాళ్ళ పోలీస్ స్టేషన్ ఎవరైతే కాంప్లైంట్ ఇస్తారో వాళ్ళ కొడుకుల సంగతి చూపిస్తా అని చెప్తున్నారు. మరి ఘోరంగా ఇంత ఘోరంగా తయారు చేసిన ఎన్టీఆర్ కాలనీ అంటే అసలు తాండ్రు 36 వార్డులలో ఇంత ఘోరంగా ఇక్కడ లేకుండా వచ్చని నేను అడుగుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ ప్రస్తుతం ఉన్న మనోహర్ రెడ్డి కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈసొంటి రౌడీజాన్ని మీరు ఆపాలని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తున్నాను నేను. ఎన్టీఆర్ కాలనీలో కొంతమంది మా మహిళా కార్యకర్తలు ఉన్నారు. సావిత్రక్క, చంద్రకళ, బాలమణి, నస్రీనక్క, పర్వీనక్క, ఆబిదాబి, ఇంకా కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళ అందరి ఇళ్ళకు పోయి భయభ్రాంతులకు గురి చేస్తున్నాం. వీళ్ళ ఫ్యామిలీస్కి కానీ, వీళ్ళ కొడుకులకు కానీ, వీళ్ళ భర్తలకు కానీ రాత్రి పోయి ఎవరు కొట్లాడినా ఏం చేసినా కాంగ్రెస్ కౌన్సిలర్ మమతా వాళ్ళ భర్త బాధ్యత. ఇది మొత్తం ఇది మీడియా ముఖాధారంగా తెలియజేస్తున్నా. పొద్దుగాల పోలీస్ స్టేషన్లో కూడా కాంప్లైంట్ ఇచ్చినాం. నేను కూడా పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇచ్చిన. నాకు కూడా ప్రాణహాని ఉన్నది. నాకు డైరెక్ట్గా చెప్తున్నారు గడ్డపాల తీసుకొని దించుతామని చెప్పి. నాకు కూడా పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరుతున్నా. దయచేసి వీని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి రౌడీ గారి మీద అని చెప్పి. అందరికీ నమస్కారము. మాది 7వ వార్డు ఎన్టీఆర్ కాలనీ, సావిత్రి సావిత్రి. మేము లేకుంటే మాకు వచ్చి ఇంటికి చాలా గలీజ్ మాట్లాడిండ్రు. బాత్ర నాగు, బొండే విశ్వనాథ్, కృష్ణ. మళ్ళీ నాకు పార్టీకి పనిచేసినాము, మేము ఏ పార్టీకి వేసినాము ఏం లేదని వాళ్ళకి అది తెలుసా, మాకు ఏ పార్టీకి వేయలేదని మాకు చాలా గొడవ చేస్తారు వాళ్ళ ఇంటి ముందర వచ్చి. నా పేరు చంద్రకళ, 7వ వార్డు సభ్యురాలు ఉంటాను. ఎన్టీఆర్ కాలనీలో ఉంటాను. మా ఇంటి ముందర థర్డ్ రిజల్ట్స్ రోజు వచ్చి ఎంత అంటే గలీజ్ మాటలు లంజలు దుడకాలని తిట్టిండ్రు. అయినా కూడా మేము సైలెంట్గా ఉంటే మళ్ళీ నిన్న మా తెలిసిన ఆమె దగ్గర సావిత్రి అనే మెంబర్ దగ్గర పోయి ఒర్లుతుంటే పోతే టూ మచ్గా మాట్లాడుతుండు. వడ్డే విశ్వనాథ్ అని బాతల నాగెంబడి ఉంటాడు.
వడ్డే విశ్వనాథ్ అంటాడు నీది నీ కొడుకులది అంతు చూస్తా అని నాకు బెదిరిస్తున్నాడు. వాళ్ళది తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నాను. మంచిగానే ఉన్నారు, మంచిగానే కదా అందరు ఎవరైనా గెలిచినా అని మేము అనుకున్నాం. అంటే దానికి ఏమన్నాడు, లంజలు 4 లంజలు ఉన్నాయి, తొండలు ఏడుస్తా అట్లా ఇట్లా అని అంటే అట్లా అనుకుంటే ఏమనగాకో అని గప్పుగా అయినాం. మళ్ళీ రాత్రి కూడా ఈ అప్ప కొంచెం ఇరిచకాలు వస్తే పిల్లలకు అని కొద్దిగా కాయ ఎన్నిక పోతుంటే ఏమైందంటారా గడపరలు బేకా అట్లా ఇట్లా అని అంటున్నాడు. అంటే చూడన్నా ఇన్ను ఎట్లా అంటున్నారు అంటే నేను అన్నకన్నా అంటే సరే అమ్మ అని అయిపోయి వెళ్ళిపోయినాక ఇక దుడుకలు లంజలు అని అంటే ఈడ నా ఇంటి ముందర వడకుండా నన్ను వడుకున్నా అంటే నీకు సంబంధం లేదంటే నా ఇంటి ముందర వడితే తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు ఈమెను ఏమన్నది అని అంటారు. నేను అంతరపంలో కూడా చెప్పి మాట్లాడతా ఏడైనా కానీ రాజకీయంలో ఎంత పెద్దగా గెలిచిన వాళ్ళు కూడా ఒకటే మనం చిల్లర కాలం ఇంత గానం ఎందుకు కలిసి మాట్లాడుతున్నారు అంటే నీవు ఉండేటట్లున్నావా పోయేటట్లున్నావా అని అంటారు. అంతే ఇక మాకేమన్నా ఇల్లు మేమే ఇప్పించినాం కదా నీవు ఉండేటట్లున్నావా పోయేటట్లున్నావా అని అంటారు. గానం మాది ఒక్కటి కాదు మేము మాకు ఎందుకంటే మా ఇంట్లో ఎవరు లేరు, నేను నా మొగడిద్దరం ఉంటాం. ఎవడో నీ ఎంటుక నీవెందుకంటే 4 పైసలు ఉన్నోళ్ళు ఉన్నారు, ఎవరికైనా 4 తాపి కూడా తోలుకొచ్చి ఏమన్నా అంటే కూడా మా పానలు పోతే మాకు అదొక్కటే పువ్వులు ఎవరితో ఏం సంబంధం లేదు. మేము వాళ్ళకేమన్నా మా పని ముఖ్యము, మాకు కష్టం చేసుకుంటున్నాం బతుకుతున్నాం. నీవు జగడమాడానికి నీతో మేము రాకొచ్చి ఈ పాలు మేము అడుగుతాలేము, మా దగ్గరికి మీరు రావద్దు, మీ దగ్గరికి మేము రావు అంతే. మాకెందుకు ఆ గలీజ్ మాట్లాడుతున్నావు, ఎవరు నీకు అన్నారు ఆ ముచ్చట, నీవు గెలిచినాడో ఎంజాయ్ చేసుకో, నీకు వద్దు అంటలేం కదా. నీవు ఎంజాయ్ చేసారు తెలిసి గలీజ్ లంజాలు దుడుకలు లంజాలు అంటే అందరికి వస్తుంది, ఒక్కరికి అంటే అందరికి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరు అన్నారో ఒక్కరి పేరు పెట్టి అన్నారు. మేము కూడా మీరు కూడా మో పిల్లలు ఉంటారు 4 ఉన్నప్పుడు బాడకావాలంటే అందరికీ వస్తుంది. ఈ బాడకావు నన్ను అన్నాడంటే నీకు ఒక్కరికి వస్తుంది. అట్లా అనొద్దు అనిపించుకునిరా. వాళ్ళు అన్నారు నాకు వాళ్ళు అన్నారు అంటే నేను ఆ మాటకు నేను చెప్పేసిన అట్లా అనొద్దాను. ఇప్పుడు అన్న కూడా అంటే చూడు అన్న కొట్లాటలు జగడాలు వద్దు, మనం నువ్వు తెలుగోడవు మనం ఒకటి అంటున్నావు, నువ్వు మనం ఒకటి అన్నప్పుడు లంజలు అని ఎందుకు అంటున్నావు అని నేను అన్నప్పుడు అంటే. అందరికీ నమస్కారం. 7వ నంబర్ వార్డ్ ఎన్టీఆర్ కాలనీ తాండూర్. మొన్న ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాతుల నాగు, అతని కింద తిరిగే వడ్డే విశ్వనాథ్, చిలకల కృష్ణ వీళ్ళు మొన్న వాళ్ళు గెలిచినాక వాళ్ళు ర్యాలీ తీయడం జరిగింది. ఆ రోజు సాయంత్రం మా ఇంటి దగ్గరికి వచ్చి పటాకులు పెట్టి మా ఇంటి ముందట మా ఇంట్లో వాళ్ళకి అమ్మ వాళ్ళకి అందరికీ గలీజ్గా మాటలు తిట్టడం జరిగింది. గలీజ్ మాట్లాడితే చాలా గలీజ్గా మాట్లాడుతున్నారు, ఇంకోటి చూసుకుంటామన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అయిపోయాయి ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి, రిజల్ట్ వచ్చేసింది అయిపోయింది. వీళ్ళు రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు మా పైన కక్ష సాధిస్తున్నారు. మెయిన్ చెప్పాలంటే వీళ్ళు మా పైన పగ పెట్టుకున్నారు. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు మేమేమైనా చేస్తాం, మీకు చూసుకుంటాం మేము. మా అమ్మకు కానీ మాకు కానీ ఇంకా మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కానీ ప్రాణహాని ఉంది వీళ్ళతోటి. రాత్రి 2 గంటల వరకు తాగి రోడ్ల పైన తిరుగుతున్నారు. లంజలు దుడుకలు గలీజ్గా చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళు ఏమనంటే జడగం చేయమన్న ప్లాన్లో ఉన్నారు. ఇంకా రాత్రి 10 మంది మా ఇంటి మీదకి వచ్చారు కొట్టడానికి. అంతేగాని ఈరోజు ఇదే పిఎస్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళపైన చట్టబద్ధ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మా ప్రాణాలకు ఏమైనా వీలే బాధ్యులు, అని నేను కోరుకుంటున్నాను. CT Cable